నమస్కారం. నా పేరు కిషన్ స్వామి. నేను కరీంనగర్ జిల్లాలో యూనిసెఫ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా కరీంనగర్లో యూనిసెఫ్ ప్రాజెక్ట్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్కు పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రత్యేక కార్యక్రమం హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఈ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ఎక్కడైతే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ఉన్నాయో వాటిని యూసేజ్లో తీసుకురావడం నేను తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటిది. రెండవది, కరీంనగర్ జిల్లా యొక్క స్పెషల్ ఏంటంటే పారిశుద్ధ కార్మికుల యొక్క సన్మానం, వాళ్ళ యొక్క సేవలను గుర్తించి వాళ్ళకి సన్మానం చేపట్టడం. అట్లాగే జిల్లాలో మండలానికి ఒకటి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారి నిర్దేశాల మేరకు ఈ క్యాంపెయిన్లో భాగంగా వాటర్ టెస్టింగ్ అనేది అన్ని హాస్టల్లో అన్ని గ్రామాల్లో టెస్టింగ్ చేసి మంచినీరు ప్రొటెక్టెడ్ వాటర్ ప్రజలు వాడాలనేటువంటి ఉద్దేశంతో మిషన్ భగీరథ వాటర్ వాడే రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రత్యేకంగా ఇంకా కూడా ఎవరైతే లెఫ్ట్ ఓవర్ టాయిలెట్స్ ఉన్నాయో ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్లో వాళ్ళకు కూడా టాయిలెట్స్ మంజూరు చేసే రకంగా ఐడెంటిఫై చేసి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా శాంక్షన్ తీసుకోవడం, వాటిని నిర్మింపజేయడం అందులో మా యూనిసెఫ్ సహకరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా స్కూల్స్, అంగన్వాడీస్ అండ్ హెల్త్ సెంటర్లలో టాయిలెట్స్ ఉండే రకంగా జిల్లా కలెక్టర్ గారితో అడ్వకసీ చేయడం. అంతేకాకుండా రెట్రో ఫిట్టింగ్ యాక్టివిటీ తీసుకొని 49,50,000 రూపాయలతోటి జిల్లాలో ఒక 342 యూనిట్లు పూర్తి స్థాయిలో ఏవైతే డిఫంక్ట్ ఉన్నాయో వాటిని ఫంక్షన్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో భాగంగా ఈ నవంబర్ 19th నుంచి వరల్డ్ టాయిలెట్ డే నుంచి 10th డిసెంబర్ హ్యూమన్ రైట్స్ డే వరకు ఏదైతే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమంలో మేము నిజంగా పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ కరీంనగర్ జిల్లా ఓడిఎఫ్ సుస్థిరతలో ప్రధానంగా ఒక ముందు వరుసలో ఉందని చెప్పడానికి మేము ఆనందిస్తున్నాం, అభినందిస్తున్నాం.